తెలంగాణ రాష్ట్ర తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామకానికి సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర సర్వీసులో డిప్యూటేషన్ పైన కొనసాగుతున్న సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జార్జ్ను తిరిగి సొంత క్యాడర్కు పంపించాలంటూ తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ప్రస్తుతం కేంద్ర సర్వీసులో మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న సంజయ్ జార్జ్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు తక్షణమే పేరెంట్ క్యాడర్కు బదిలీ చేస్తూ కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ డైరెక్టర్ అన్నిస్ కన్మణి జాయ్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో తెలంగాణ కొత్త సీఎస్గా 1992 బ్యాచ్కు చెందిన సంజయ్ జార్జ్ పేరు దాదాపు ఖరారైనట్లుగా సచివాలయ వర్గాల సమాచారం. ప్రస్తుత సీఎస్కే రామకృష్ణారావు పదవీకాలం ఈ నెల 30వ తేదీతోటి ముగినుంది. ఈ నేపథ్యంలోనే రాబోయే 1-2 రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం నుంచి కొత్త సీఎస్ నియామకానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామకానికి సంబంధించి కీలక పరిణామానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ ఫోన్లో అందిస్తారు. సునీల్, తెలంగాణ నూతన సీఎస్ గా సంజయ్ జార్జుని దాదాపు పేరు ఖరారైనట్టు కూడా సమాచారం చేస్తుంది. ఎందుకంటే ఈ నెలాఖరుతో సిఎస్ రామకృష్ణరావు పదవీకాలం కంప్లీట్ అవుతున్న నేపథ్యంలో తెలంగాణ విజ్ఞప్తి మేరకు ప్రస్తుతము సంజయ్ జార్జు కేంద్ర సర్వీస్ లో ఉన్నారు. అతను వెనక్కి పంపుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే ప్రస్తుతం తెలంగాణ సీఎస్ గా సంజయ్ జాను లైన్ క్లియర్ అంటూ కూడా సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే 1-2 రోజుల్లోనే దీనికి సంబంధించిన అధికార ఉత్తర్వులు కూడా వెలువడే అవకాశం ఉంది. నిన్న ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కూడా కలిశారు. రాజ్నాథ్ సింగ్ తో పాటు మరోవైపు అటు అశ్విని అదేవిధంగా ఈ రోజు మనోహర్ లాల్ ఖట్టర్ ని కూడా కలిసిన నేపథ్యంలో ఈ సంబంధించినటువంటి విషయంపై కూడా కొంత చర్చ కూడా సమాచారం తెలిసింది. మీద తెలంగాణ సీఎస్ గా అనేక పేర్లు ప్రస్తావనకు వచ్చినప్పుడు కూడా తెలంగాణ నూతన సీఎస్ గా సంజయ్ కుమార్ జార్జ్ను నియమించే అవకాశం ఉన్నట్టు కూడా సమాచారం తెలుసు. ఎందుకంటే గత కొంతకాలంగా ఇప్పటికే రామకృష్ణరావు పదవీ కాలం దాదాపు 2 సార్లు అంటే ఒకసారి 10 నెలలు, ఒకసారి 7 నెలలు, ఒకసారి 3 నెలలు, మొత్తం 10 నెలల పాటు పొడిగించారు రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఇప్పుడు 3వ పొడిగింపుకు సంబంధించిన అంశంపై కూడా కొంత అభ్యంతరం వ్యక్తమవుతున్న నేపథ్యంలో సంజయ్ ని నియమించడానికి ప్రస్తుతమైతే కేంద్రం కూడా లైన్ క్లియర్ చేసింది. ఈ రోజు కేంద్రం మళ్ళీ రాష్ట్రానికి అతన్ని పంపించిన నేపథ్యంలో సీనియారిటీ ప్రకారం ప్రస్తుతం వికాస్ రాజ్ తో పాటు మరోవైపు జేఎస్ రంజన్ లీలో ఉన్నప్పుడు కూడా సంజయ్ జాజుని ఎక్కువ అతనికి అవకాశం వచ్చినట్లు కూడా సమాచారం చేస్తుంది. కేంద్రం కూడా లైన్ క్లియర్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు సంజయ్ జార్జుని సీరియస్ గా ప్రధాన కార్యదర్శిగా నియమించే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.